21వ రోజు వేడా సందూర్ ఊర్లో అయితే ఎంటర్ అయిపోతున్నాము. మా స్వాములు ముగ్గురు తెలిసి కూడా బైపాస్లో వెళ్ళిపోయారు. అందులో ఒక కొత్త స్వామి ఉన్నాడు, ఆయనకంటే తెలియదు. ఈ ఇద్దరికి తెలిసినా కూడా బైపాస్లో వెళ్ళారు. కొన్ని బైపాస్లో లాంగు, కొన్ని బైపాస్లో దగ్గర తెలుసుకొని వెళ్ళాలి. ఇప్పుడు ఊర్లో వెళ్తున్నాం, వేడా సందూర్. ఉదయంనే వేడి వడాలు సూడ వడ వేడా సందూర్ వడ నల్లా ఇరికే సూపర్ టేస్ట్. ఇది వచ్చేసి వేడా సందూర్ హైవే. దిండిగల్ ఇక్కడ నుంచి ఇంకొక 18 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ వడాలు బాగుంటాయి. అది కూడా అయ్యప్ప స్వామి మాల వేసినాడు, అందుకోసం తీసుకొని తింటున్నాము. మేము తమిళనాడు వస్తే ఫస్ట్ వడలే తినేది, ఎందుకంటే వడలు మాత్రం సూపర్ చూడ ఉంటాయి. వేడి వడ సూపర్. లాస్ట్ ఇయర్ ఇక్కడ టీ హోటల్ దగ్గర టీ తాగాము, నియర్ తాటికంబం. ఇంకా ముందు ఇదే హోటల్లో టీ తాగింది లాస్ట్ టైం. సామాన్లు అందరూ ఉదయం 3 గంటలకు బయలుదేరి ఉరుక్కుంటా ముందుకొచ్చి లాస్ట్కి ఇక్కడ ఒక టీ హోటల్ దగ్గర ఆగారు. దేని కొరకు ఆగారేమో తెలియదు. యాక్చువల్లీ వెళ్ళిపోవాలా, ఇంతసేపు ఆగారు మా సామాన్లు. ఇవి కనిపిస్తూనే ఉన్నాయి, దారి పడుతున్నా. ఇది వచ్చేసి తాడికొంబు విలేజ్. స్వామి ఒక్కడే వస్తున్నాడు నర్సాపూర్ నుంచి. మాకు ఇక్కడ దారిలో కలిచాడు, మాతో పాటు వస్తాడు ఇంకా శబరిమల వరకు. స్వామిది నర్సాపురం, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా. స్వామి ఒక్కడే నడుచుకుంటూ వచ్చాడు. 28 రోజులు అవుతుంది. మేము ఇక్కడ టీ రెస్టారెంట్ తీసుకుంటాము. టీ హోటల్ దగ్గర ఆగాము, తాడికొంబు టిఫిన్ చేసి అదే స్వామి నిర్లక్ష్యంగా నిదానంగా నడుస్తున్నాము. ఈ స్వామికి ఇప్పుడు కావాలంటే అంత అయిపోయినాక ఇంపాక్ట్ అప్పుడే ముందే ఉండాలా. టీ సేవ చేసుకొని బయలుదేరుతాం. స్వామి శరణం. 21వ రోజు ఉదయం. ఈరోజు చాలా త్వరగా బయలుదేరాం. రోజులాగే నిన్న సాయంకాలం కన్యాస్వామి నరసాపురం నుంచి వచ్చాడంట ఒక్కటే. చాలా గ్రేట్ ఆ స్వామి రావడం. ఇప్పుడు మాకు నిన్న అయ్యప్ప స్వామి గుళ్ళో కలిచాడు, మాతో పాటు శబరిమల వరకు వస్తాడు తోడు. కన్యాస్వామి అంటే సాక్షాత్తు అయ్యప్ప. ఆ అయ్యప్ప రూపంలోనే మా దగ్గరికి వచ్చాడు అనుకుంటా. ఇంకా ఇవాళ నుంచి మాతోడే ఉంటాడు. కన్యాస్వామి పంపించాడు అయ్యప్ప. స్వామి శరణం. కన్యాస్వామి ఎన్ని రోజులు అవుతుంది మీ పాదయాత్ర? ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి కాస్త. పశ్చిమ గోదావరి జిల్లా. ఏ ఊరు? నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా. ఈ స్వామి 10వ నెల 11 నెలలో 19వ తారీఖు స్టార్టింగ్. 11 నెల. సరే స్వామి శరణం. 19వ తేదీ 10వ నెల 2024 బయలుదేరాడంట స్వామి కన్యాస్వామి. అక్కడి నుంచి ఒక్కటే వచ్చాడు స్వామి. చాలా గ్రేట్. ఒక్కడే రావాలంటే ధైర్యం ఉండాలి, గుండె ధైర్యము. అందరికీ అయ్యప్ప స్వామి తోడుంటాడు. ఒక్కడే రావడం చాలా భయం అవుతుంది, కానీ ఆ దేవదేవుడు ఉన్నంత వరకు ఏ ఆటంకాలు రావు. అండబలం, గుండె బలం అన్నీ ఆయనే చూసుకుంటాడు. స్వామి శరణం. స్వామి ఇక్కడ దాంట్లో వెళ్తుంటే ఈ స్వామి దోశ తిందురా అని డబ్బులు కూడా ఇచ్చాడు ముందే. మేము ఆల్రెడీ టిఫిన్ సేవ్ చేసాము, పాలు సేవ్ చేసాము.
వద్దన్న కూడా రాండి రాండి అని బలవంతంగా అడిగినందుకు మేము ఇంకా మా స్వామికి వడ, మా అయ్యస్వామికి పూరి, మా కన్యాస్వామి దోశ ఇంకా సేవ చేస్తున్నాం. తప్పదు, స్వాములు పిలిచినాక కద్దానుకో కూడా తినాలి. చూడా పూరి స్వామికి, వారికి, వారి కుటుంబానికి అయ్యప్ప ఆశీస్సులు ఉండాలని కోరుచున్నాము. స్వామి శరణం, స్వామి శరణం. సేవాదాత సుఖీభవ. మొత్తానికి దిండిగల్ టౌన్లోకి వచ్చేసాము, ఎంటర్ అవుతున్నాము. ఇంకా టౌన్ చాలా దూరం ఉంది, ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుందంట. దిండిగల్ హైవే ఇది, నేషనల్ హైవే NH7. మేము రైట్ సైడ్ సర్వీస్ రోడ్ నుంచి వెళ్ళాలి. ఈ రోడ్ స్ట్రైట్ మధుర వెళ్తుంది. మేము ఇప్పుడు రైట్ సైడ్ సర్వీస్ రోడ్లో నుంచి వెళ్ళాలి. ఈ రోడ్లో వెళ్ళాలి, సర్వీస్ రోడ్లో వెళ్తే హాల్టింగ్ ప్లేస్కి వెళ్తాం. మరి ఐసామ్కి ఫుల్ చెమటలు పట్టేసినాయి, ఎండ బీభత్సంగా ఉంది. ఇది వచ్చేసి దిండిగల్ టౌన్లో వెళ్తున్నాము. ఇప్పుడు హాల్టింగ్ ప్లేస్కి వెళ్తాము. నియర్ బై స్వామి కష్టపడుతున్నాడు నడవడానికి. అయిపోయింది, ఇంకొక కిలోమీటర్లో హాల్టింగ్ ప్లేస్కి వెళ్తాము. ఎండ అబ్బా, ఈ తమిళనాడులో ఎండ ఎలా ఉంటుందో వాన ఎలా ఉంటుంది. ఎండ వదలదు, వాన వదలదు. వస్తే ఎండ బీభత్సంగా వస్తుంది, లేదంటే వాన బీభత్సంగా వస్తుంది. ఇప్పుడు హాల్టింగ్ ప్లేస్ చేరుకుంటాము. స్వామి శరణం, స్వామి శరణం. చెమటలు పడుతున్నాయి ఐకి. కాదు, కష్టం లేని మనిషి, కష్టం తెలియని మనిషి ఈ పాదయాత్ర చేస్తున్నాడు. అయ్యప్ప సాఫీగా పిలుచుకోబోతున్నాడు. నాజుకు మనిషి. అసలు అడుగు కాలిట్లు వేస్తే బైకు, ఆటో, కారు రావాలి. ఇలాంటి మనిషి నడుచుకుంటూ వెళ్తున్నాడంటే అంత అయ్యప్ప ఆజ్ఞ. అయ్యప్ప లేకుంటే మనం లేము. నిజం అయ్యప్ప. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం. దిండిగల్ హైవేలో రైట్ సైడ్ చిన్న అమ్మవారి దేవస్థానం. లాస్ట్ ఇయర్ ఇక్కడే ఆల్ట్ అయ్యాం మేము. ఇప్పుడు కూడా ఇక్కడే దేవస్థానంలో ఆల్ట్ అవుతున్నాము. ఈరోజు 21వ రోజు మధ్యాహ్నం మహాపాదయాత్ర ఆదూరు నుంచి ఈ అమ్మవారి గుడి. ఇప్పుడు నైట్ ఆల్ట్ ఇక్కడ. స్వామి శరణం మధ్యాహ్నం ఆల్ట్. ఇంకా మధ్యాహ్నం రెస్ట్ తీసుకొని విశ్రాంతి తీసుకొని బయలుదేరుతాం. ఇక్కడ దేవస్థానాలు అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ అందరూ విశ్రాంతి తీసుకున్నారు. అమ్మన్ కోయిల్. స్వామి శరణం, స్వామి శరణం. ఆదూరు నుండి శబరిమల మహాపాదయాత్ర శ్రీనివాసుడు స్వామి ఆధ్వర్యంలో బయలుదేరినాం. ఈ రోజు 21వ రోజు. మాకు భిక్షగాంచిన దాత తాడికొంగు పరమేశ్ గురుస్వామి, వారికి, వారి కుటుంబానికి ఆయు ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఆ శబరిగిరిని కోరుకుంటూ స్వామి శరణం, స్వామి శరణం. ఇది వచ్చేసి దిండిగల్ లెఫ్ట్కి వెళ్తుంది, రైట్కి వెళ్తే కోయంబత్తూర్, తిరుపూర్, ధర్మపురం, పళని ఇలా వెళ్తాయి రూట్లు. మేము స్ట్రైట్కి వెళ్ళాలి. నెక్స్ట్ ఇలాంటి ఇంకో ఫ్లైఓవర్ వస్తుంది, అక్కడ రైట్కి వెళ్ళాలి. ఇది మొదటి ఫ్లైఓవర్ దిండిగల్ క్రాస్ తర్వాత. ఇలా లెఫ్ట్కి వెళ్తే దిండిగల్ టౌన్లో వెళ్తుంది. దిండిగల్ సిటీలో వెళ్తుంది. దిండిగల్ పెద్దదే సిటీ. మేము ఇప్పుడు ఇలా స్ట్రైట్ వెళ్తాం. వర్షం పడుతుంది లైట్గా, వర్షంలో అలానే వెళ్తాము. ఓంబా దిండిగల్లో ఎప్పుడు వచ్చినా వర్షం పడుతూనే ఉంటుంది. ఫుల్ వర్షం. ఓ నిలబడిపో. వర్షంలో నడుస్తున్నాడు మా స్వామి. సాంజనం దిండిగల్లో ఫుల్ వర్షం పడుతుంది, అయినా మా పాదయాత్ర ఆపుకుంటా వెళ్తున్నాము. ఈ గమ్యస్థలం ఇంకా 4-5 రోజులే ఉంది. ఆ అయ్యప్ప కర్ణిస్తే దిగ్విజయంగా యాత్ర జరగాలని కోరుకుంటున్నాము. స్వామి శరణం, స్వామి శరణం.
వాన్లు స్వామి శరణం స్వామి శరణం. ఆది నుండి శబరిమల మహాపాదయాత్ర వానొచ్చినా ఎండొచ్చినా మా పాదయాత్ర మాత్రం ఆపము. ఇలానే ప్రయాణిస్తుంటాం. పాదయాత్ర మాత్రం ఆపేదే లేదు. స్వామి శరణం స్వామి శరణం. ఇవాళ నైట్ వక్కంపట్టి ఆల్టింగ్ 21వ రోజు. బీభత్సంగా వర్షం పడింది. వర్షంలో నడుచుకుంటూ అదే గురు ఇదే ఊరు. వెనకబడ్డాడు వర్షం. ఎందుకంటే నైట్ టైము మాకు రెయిన్ కోట్లు ఉంటాయి కాబట్టి కనిపించని చెప్పేసి నేను కొంచెం ముందుకు వచ్చేసాను. ఇప్పుడు మా సామి కొరకు ఆగాను. హెవీ రైన్. ఇప్పుడు ఒక రాళ్ళు గుచ్చుకుంటున్నాయి, గులక రాళ్ళు. ఇవే రాళ్ళు చూడండి. పాదాలు పోయినాయి, అన్నీ ఉన్న అరిగిపోయినాయి ఆల్రెడీ.